అర్ధగంట వెయిట్ చేసి దగ్గరకు వెళ్ళేసరికి పెట్రోల్ అయిపోయింది, ఇంకో బంకుకు వెళ్ళమన్నాడు. తిరుపతిలో పెట్రోల్ డీజిల్ దొరకట్లేదని అందరూ చెప్పుకుంటున్నారు. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీ ఊర్లో పెట్రోల్ ఉందా? కామెంట్ చేయండి. నేను కూడా బండిలో పెట్రోల్ వేసుకుందామని దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయాను. నేను మొదటగా వచ్చిన పెట్రోల్ బంక్ లో ఏమో పెట్రోల్ వేస్తున్నారు గానీ భారీ క్యూ లైన్లు ఉన్నాయి, చాలా సమయం పట్టేలా ఉంది. అక్కడ నుంచి బొంతాలమ్మ గుడి దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే వచ్చాను. ఇక్కడ కూడా లైన్ ఉంటే వెయిట్ చేసి వేయించుకుందామని డిసైడ్ అయ్యాను. నా వంతు వచ్చేసరికి పెట్రోల్ స్టాక్ అయిపోయిందని చెప్పేశాడు అన్న. ఇక చేసేదేమీ లేక నెక్స్ట్ పెట్రోల్ బంక్ వెళ్తే ఇక్కడ కూడా భారీగా జనాభా అయితే ఉన్నారు. సరే అంతలా పెట్రోల్ అయిపోయిందా చూద్దామని చెప్పి నేనైతే నెక్స్ట్ పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాను. ఇక్కడ నేను జస్ట్ ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాను, పెట్రోల్ అయితే వేయించుకునేసాను. నేను పెట్రోల్ వేసుకుంటున్నప్పుడే కొత్త ట్యాంకర్ కూడా అప్పుడే వచ్చింది. ఫ్రెండ్స్, తిరుపతిలో అయితే ప్రెసెంట్ 1-2 పెట్రోల్ బంకుల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి. మీకు అవసరం ఉంటే మీ బైక్ లో మాత్రమే పెట్రోల్ కొట్టించుకోండి, అంతేగాని క్యాన్స్ అవి యూజ్ చేయకండి. క్యాన్స్ లో పట్టుకొని స్టాక్ ఉంచుకోవడం అనేది సేఫ్ అయితే కాదు. సూర్యుడు ఎప్పుడు ఏం తగలబెడదామా అని రెడీగా కూర్చొని ఉన్నాడు. మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ కల్లా ఈ అవుట్ ఆఫ్ స్టాక్ అనే ప్రాబ్లం ని క్లియర్ అయితే చేస్తారు. ఫ్యూల్ స్టాక్ ఉండదేమో అని భయపడకుండా మీ బైక్స్ మాత్రం ఫిల్ చేసుకోండి, చాలు సరిపోతుంది. పెట్రోల్ గురించి టెన్షన్ పడే మీ ఫ్రెండ్స్ కి అయితే వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.